ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పనా, మన కుప్పాడలో ఉన్న బీచ్కి అయితే వచ్చాను భయ్య. మన కుప్పాడ బీచ్ స్పెషల్ ఏంటి తెలుసు కదా, ఒక వైపు అంతా సముద్రం ఉంటుంది, ఇంకొక వైపు అంతా చూడండి పొలాలు. చాలా వింతగా ఉంటుంది ఇక్కడికి వస్తే మాత్రం. నిజంగా ఇప్పుడు రాలేని వాళ్ళు అయితే నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. మీరు ఎప్పుడైనా రావాలనుకున్నట్టయితే వచ్చేసాను భయ్య. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక వైపు అంతా బీచ్ కనిపిస్తుంది, ఇంకో వైపు అంతా పొలాలు అయితే కనిపిస్తాయి. మనం ఎక్కడో కానీ చూసి ఉండవు కదా, చూడాలన్నా సరే ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాలి. ఉత్తరప్రదేశ్లో ఇంకెక్కడో ఉన్నదంట ఇలాంటి ప్లేస్ ఒకటి. సో అక్కడ వరకు మనం ఎక్కడ పోతాం దిగడానికి, అదేది ఇక్కడే దగ్గరలో చూసుకుంటే మనకు బెటర్ కదా. మన కాకినాడ దగ్గరలో ఉంది. ఆ రోడ్లు అయితే ఇలాగ వస్తాం కదా ఉప్పడి బీచ్కి. చాలా అంటే చాలా బాగుంటుంది అండి. ఒకవైపు అంతా రాళ్ళు, ఇంకో వైపు అంతా పొలాలు ఉండి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కాకినాడ వచ్చేస్తే అలా దగ్గరలో ఉప్పడికి వచ్చేయండి, మీకే తెలిసేది ఎంత బాగుంటుంది. ఇటు మనకి నార్మల్ బీచెస్ ఎలా పోయా, ఇక్కడ పార్క్ చేసుకొని ముందుకు వచ్చేస్తే ఇసుకలో కొద్దిగా నడిచి తర్వాత బీచ్లోకి ఎంటర్ అవ్వడానికి అవుతుంది. అలాంటిది అయితే ఈ రోడ్లు అయితే అలాగే ఉండదు. చిన్న రోడ్డు ఉండి జస్ట్ ఇదెంత 10 feet 20 feet రోడ్ దగ్గర ఉంటుంది అంతే. దాని తర్వాత ఈ రాళ్ళే ఉంటాయి. దాని తర్వాత చూడండి ఈ కెరటలు ఎక్కడ తప్ప మన ఇసుకలో నడుద్దాం అదంటే ఇక్కడ అవ్వదు. చూస్తున్నాను కదా, ఇక్కడ నుంచి దాదాపు ఒక 5-6 kilometers ఉంటుంది భయ్య. ఆ చివరి వరకు కూడా ఉంటుంది, అక్కడ వరకును. మేము వెళ్ళినప్పుడు కూడా చూపిస్తాను వే అంత ఎలాగుంది ఏంటో. చాలా బాగుంటుంది ఈ రోడ్ అయితే, నాకు బాగా నచ్చేసింది. జస్ట్ రోడ్డు పక్కనే బీచ్ ఆనుకున్నది కదా, చాలా బాగా అనిపించింది నాకు ఎందుకో. కానీ ఈ రాళ్ళు ఎందుకంటే అసలు ఇక్కడ పెట్టుకోవడానికి కారణం, ఏదైనా హెవీగా రైన్స్ అయ్యి వచ్చినప్పుడు బీచ్ అది పొంగితే చూడండి, ఆ బీచ్ పొంగి ఊర్లోకి రాకుండా ఇక్కడైతే రాళ్ళు అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ దీని మించి కొట్టుకొని రావడానికి అయితే అవ్వదు. మనకు ముంబైలో ఎలాగే అరేంజ్ చేశారు, నెక్స్ట్ ఫిషింగ్ హార్బర్లో మనకు వైజాగ్లోగా, అలాగే ఇక్కడ కూడా అంత పెద్ద పెద్ద రాళ్ళు కాకపోయినా సరే ఇలాంటి రాళ్ళు కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి ఫ్లోయింగ్ మీదకైతే రాకుండా. బీచ్కి రాకముందు అయితే నాకు ఒక వండర్లాగా అయితే అనిపించింది. ఒకవైపు అంతా బీచ్ ఉంటుంది, ఇంకో వైపు అంతా పొలాలు ఉంటాయని చెప్పి. అసలు అదేంద్రా, పొలాల దగ్గరలో ఉప్పు నీటి దగ్గరలో ఉంటాయి, కింద నుంచే ఎంతో కొంత నీరు ఇంకి పొలాల వరకు వెళ్తుంది కదా, అసలు కనీసం బతకవు కదా అని అయితే నాకు అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చాక అదేం బొక్క కాదు, ఎలాగైనా సరే అవుతుందని చెప్పి అయితే వీళ్ళు చేసే చూపించారు. చూసారు కదా, మొత్తం అంతా పచ్చని పొలాలు, మొత్తం అంతా పోనీ ఎండిపోయి కూడా లేవు. అంత ఇంకా స్టార్ట్ అవుతున్న మూమెంట్ అంతా ఇది అంత బాగుంది. నిజం గ్రేట్ కదా. ఇది మధ్యలో ఒక రోడ్డు ఉంది అంతే. ఆ రోడ్డు కింద నుంచి అయినా బొక్క నీరు ఇంకిపోయి పక్క వెళ్ళిపోదు పోయా, అయినా సరే పొలాలు అంత బతికి పచ్చుకున్నాయంటే నిజంగా చాలా గ్రేట్ కదా. అదో వండర్ ఇంకా నిజంగా. ఇది మెయిన్లీ బీచ్ ఎక్కువ శాతం తెలిసింది ఏ మూవీ వాళ్ళు తెలుసు కదా మనకి. నాకు కూడా ఉప్పెన మూవీ చూసినంత వరకు అయితే బీచ్ ఉంటుందని కూడా నాకు తెలియదు భయ్య. మోస్ట్లీ నాకే కదా, చాలా మంది వరకే తెలియదు. అసలు ఒకవైపు పొలాలు ఉంటాయి, ఒకవైపు ఇలా రాళ్ళు ఉండి బీచ్కి ఆనుకునే రోడ్డు ఉంటుందని చెప్పి మోస్ట్లీ 50% వరకు తెలియదు అనుకోవచ్చు. మేబీ నాకు తెలీదు, మీకు తెలిసి ఉండొచ్చు. కానీ నాకైతే ఉప్పెన మూవీ చూసినంత వరకు కూడా నాకు తెలియదు. అప్పటి నుంచి వద్దాం అనుకోవడం, వెళ్దాంలే వేరే ప్లేస్కి వెళ్తాం కదా అప్పుడు చూద్దాం, ఇంకా మనకి యూట్యూబ్ ఉంది జస్ట్ నార్మల్ చూసుకొని వచ్చినాం కదా ఎప్పటికప్పుడు చూద్దాం అనుకున్నాం. లక్కీ మనం కూడా యూట్యూబ్ పెట్టాం, అది కూడా నాకు కూడా చూడాలనిపించింది. నేను చూస్తే మీకు కూడా చూపించాలని అయితే అనిపించింది. అందుకైతే నేను వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది మీరు ఎక్కడికైనా వచ్చినట్టయితే. ఒకటి ఏంటంటే ఉప్పెన మూవీ షూటింగ్ అయింది కాబట్టి మనకి ఇలా తెలిసిందని మనం అనుకున్నాం. అదే ఉప్పెన షూటింగ్లో ఆ హీరోయిన్ కింద దిగుతుంది కదా బస్సుని ఆపమని చెప్పి, ఆ ప్లేస్ కూడా ఎక్కడ ఎలాగుందని కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసాను, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. విజయ్ సార్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయితే అయిపోయి ఈ వీడియో కూడా ఒక లైక్ వేసుకోండి భయ్య. మేబీ 1-2% కొంతమంది తెలియపోయిన వాళ్ళైతే తెలుస్తుంది కదా. ఇది కూడా 98% తెలిసి ఉండొచ్చు, ఓన్లీ 1-2% మాత్రమే తెలియకపోవచ్చు. ఇంత మంచి బీచ్ ఉందా అసలు ఎలాగుంటుందా కాకినాడలో అని చెప్పి. వాళ్ళకు కూడా ఎప్పుడైనా వచ్చినట్టు అయితే చూసుకోవడానికి అవుతుంది కదా. మీ లైక్ చేయడం ద్వారా అయితే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. రీచ్ అయ్యి వాళ్ళకు కూడా నాలాగే వచ్చి చూసి ఎంజాయ్ చేయడానికి అయితే అవుతుంది. మీరు అక్కడ బండి పార్క్ చేసుకుని అయితే సరమని వచ్చి కాన్సెంట్ ఉన్నైతే అనుకోవచ్చు. ఆచి తూచి అడిగేసుకుని రండి. చూసారు కదండి మన విజయ్ సార్. ఈరోజు ఉప్పాడ బీచ్ అంతా ఎలాగుంటుందో, ఒకవైపు బీచ్ ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉంటుంది, తర్వాత పొలాలు ఉంటాయి. మీరు వ్యూ ఎక్కడ చూసి ఉండరు. మన ఏపీలో చాలా దగ్గరలో కాకినాడలో ఉంది ఉప్పాడలో. మీరు కావాలంటే వచ్చేసి అయితే విజిట్ చేసేయండి. అది మన విజయ్ సార్ ఈరోజు ఉప్పాడ బీచ్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలి అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ సార్. బాయ్. చూసాం కదా మొత్తం మన బీచ్ అంతా. అసలు ఉప్పెన మూవీ షూటింగ్ స్పాట్ కూడా నేను చూపిస్తున్నాను కదా, అక్కడికైతే మనం వెళ్ళిపోతున్నాం. చాలా అంటే చాలా బాగుంది భయ్య. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. అసలు రోజుకి చూస్తున్న వాళ్ళకి పెద్దగా అనిపించదేమో, కానీ
ఎప్పుడైనా వస్తారు చూడండి, అసలు ఇలా ఉప్పెన షూటింగ్ చూసి కానీ లేకపోతే ఏదైనా వీడియో చూసి కానీ ఏం సరదాగా కాకినాడ వచ్చిన వాళ్ళకి కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే నిజంగా చాలా బాగా నచ్చేస్తుంది భయ్ ఇది. మీకు చెప్పాను కదా ఉప్పెన మూవీ షూటింగ్లో ఆ హీరోయిన్ ఇక్కడికి వచ్చి అవుతుంది అన్నమాట. బస్సోడు ఆపగానే బస్సోడిని ఆపమని చెప్పి మన ఆశమాయిని కళ్ళడానికి ఇక్కడే ఆగి ఈ కిందకైతే పోతుంది. ఆల్రెడీ కింద ఆశమయ్య ఉన్నాడు, ఏమో చూద్దాం ఒకసారి అండి. ఈ కిందకి బ్రిడ్జ్ కిందకి వెళ్తే ఎలాగుంటుంది ఏటో. అమ్మా ఎన్ని రాళ్ళే భయ్యేవి. ఇదిగో భయ్యా ఇక్కడ కలుస్తుంది, ఇక్కడ కలిసి మాట్లాడుతుంది కదా. అప్పుడు అంతే కొద్దిగా వాటర్ లేదు కానీ ఇప్పుడైతే బాగా వాటర్ అయితే ఉంది, చూస్తున్నారు కదా అంతనా. చూడండి చాలా బాగుంది అయితే వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది భయ్యా. ఈ బ్రిడ్జ్ కింద మనం వెళ్ళి చూపించాం కదా ఎలా ఉంటుంది ఏంటో కూడా. మనమేంటి ఆల్ మీద చూసాం, నెక్స్ట్ మనకి ఉప్పెన షూటింగ్ అయిన స్పాట్ కూడా చూసేసాం కదా. ఇంకో బ్రిడ్జ్ అయితే ఉంటుంది భయ్య మనకి, ఆ బ్రిడ్జ్ కింద వాటర్ అయితే ఫ్లో అయితే ఉంటుంది, అది కూడా మీకు చూపిద్దామని చెప్పి అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. మనకి ఇక్కడ నుంచే బోటింగ్స్ కూడా వెళ్తుంటాయి. ఈ కాకినాడ అంతా మోస్ట్లీ ఫిషింగ్ బోట్సే మనకు దర్శనం అయితే ఇస్తాయి భయ్య. మనకు వైజాగ్లో ఇటు తిరిగిన బీచే కనబడుతున్నట్టు ఈ కాకినాడ ఇటు తిరిగినా సరే ఫిషింగ్ బోట్సే మనకు కనిపిస్తాయి. మీకు చెప్పాను చూడండి బ్రిడ్జ్ కింద వాటర్ అయితే ఫ్లో అయ్యి వస్తుంటుందని చెప్పి. ఇదిగోండి ఇలా చూడడానికి వచ్చినాడే అక్కడ కూడా ఉన్నారు ఇక్కడ, కానీ అక్కలేం అనట్లేదులేండి, మామూలుగా అడుగుతున్నారు డబ్బులు, ఒకవేళ ఇవ్వకపోతే వదిలేస్తున్నారు. అదిగోండి జగన్ మామయ్య, ఏంటి మామయ్య ఈ రోడ్లు ఇలా ఉన్నాయి చూడు మామయ్య, డాన్సింగ్ వేస్తున్నాయి, డాన్సింగ్ రోడ్ అంటారు ఇవే. వైజాగ్ వాటిలో చెక్కేస్తున్నావు కొద్దిగా, ఇది కూడా చిన్న మరమ్మతులు చేసిన చాలు కదా. మీరు ఎప్పుడైనా కాకినాడ వచ్చి ఉప్పాడ బీచ్ చూడాలనుకుంటే మీకు చూపించాను చూడండి. రాళ్ళమెంచి ఒక పక్క పొలాలు ఒక పక్క అంత బీచ్ మధ్యలో రోడ్లు అని చెప్పి ఆ స్పాట్. నెక్స్ట్ ఉప్పెన మూవీ షూటింగ్ స్పాట్, నెక్స్ట్ ఈ బ్రిడ్జ్ కింద వాటర్ అయితే ఫ్లో అవుతుంది కదా, ఆ పాయింట్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వదు. ఈ 3 పాయింట్లు అయితే చూసుకొని హ్యాపీగా అయితే వెళ్ళిపోండి. సో చూసేసారు కదండి మన ఉప్పాడలో ఉన్న ఉప్పాడ బీచ్ అంతా ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ సన్నీ బాయ్. నా నెక్స్ట్ వీడియోలో కాకినాడ బీచ్ అసలు ఎలా ఉంటుంది ఏంటో కూడా, అసలు ఏమేమి ఉందని కూడా మీకు చూపించేస్తాను, అది కూడా మిస్ అవ్వకుండా అయితే చూసేసేయండి.